వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. గ్రంథాలయాల ప్రాముఖ్యతను తెలియజేస్తూ పుస్తక పఠనాన్ని ప్రోత్సహించేలా గ్రంథాలయ ఉద్యమకారులు సేవలను స్మరిస్తూ నిర్వహిస్తున్న 58వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలలో 5వ రోజు మంగళవారం తెనాలి మున్సిపల్ కమిషనర్ జె రామప్పల్ నాయుడు పాల్గొని విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. మార్కులు, ర్యాంకులు అంటూ అటు తల్లిదండ్రులు, ఇటు పాఠశాల యాజమాన్యాలు ఒత్తిడికి గురిచేస్తున్న ఈ రోజులో విద్యార్థులు ప్రతి విషయాన్ని అర్థం చేసుకుని చదివితే అది ఎప్పటికీ మనకి గుర్తుండిపోతుందన్నారు. ఇంకా చిన్న చిన్న కథలతో పాటుగా నీతి పుస్తకాలు, కామిక్స్ పుస్తకాలు చదవాలన్నారు. గ్రంథాలయం సందర్శించి మహనీయుల జీవిత చరిత్రలు చదవడం వల్ల ఆలోచన ధోరణి పెరుగుతుందని, ఎక్కువగా పుస్తకాలు చదివే అలవాటు ప్రతి విద్యార్థి కలిగి ఉండాలన్నారు. మొబైల్ ఫోన్ల వాడకం తగ్గించి పుస్తక పఠనం వైపు పిల్లలు ఆకర్షించేలా గ్రంథాలయ వారోత్సవాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. మున్సిపల్ శాఖ వారు విధించే పన్నులలో గ్రంథాలయ సేవలు మరియు అభివృద్ధి కోసం ట్యాక్స్ ఉంటుందని, ప్రతి ఒక్కరూ గ్రంథాలయాలు ఉపయోగించుకోవాలని సూచించారు. మహిళా సాధికారత దిశగా మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయటకు త్వరలోనే ఈ మహిళా గ్రంథాలయంలో వర్క్ షాప్ నిర్వహించబోతున్నట్లు తెలిపారు. ఈ అవకాశం పట్టణంలోని ఎక్కువ మంది మహిళలు ఉపయోగించుకోవాలని సూచించారు. ఇంకా ఈ కార్యక్రమంలో విశ్రాంత ఉపాధ్యాయులు ఈఎల్వి అప్పారావు, గ్రంథాలయ అభివృద్ధి సంఘం కార్యదర్శి, స్వరలయ వేదిక వ్యవస్థాపకులు సాయిలక్కరాజు, అందే బాలచంద్రమౌళి, గ్రంథాలయ అధికారిని కడియాల సుజాత మాట్లాడుతూ విద్యార్థులు తరచూ గ్రంథాలయాన్ని సందర్శించి పుస్తకాలు ఎక్కువగా చదవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఈ రోజున విద్యార్థులకు పర్యావరణ పరిరక్షణ అనే అంశంపై డ్రాయింగ్ పోటీలు ఆర్ట్ టీచర్స్ అలపత్తి వెంకటేశ్వరరావు, బెల్లంకొండ వెంకట్, మస్తాన్ ఆధ్వర్యంలో నిర్వహించారు. కార్యక్రమంలో చల్లగాలి శ్రీదేవి, తన్నీరు శివశంకర్, నప్మా సీఎం ఎం విజయలక్ష్మి, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. గ్రంథాలయాల యొక్క ప్రాముఖ్యత జాతీయ స్థాయిలో ఒకప్పుడు జాతీయ ఉద్యమాలకి ప్రధాన వేదికగా గ్రంథాలయాలే ఉండేవి. అంటే ఎక్కడ ఏం జరిగినా సమాచారం తెలుసుకోవడానికి, అలాగే ప్రజలను చైతన్యవంతం చేయడానికి. ఇప్పటిలాగా ప్రారంభంలో బ్రిటిష్ వారి టైం నుండి కూడా మనకి ఈ గ్రంథాలయాలను ఏర్పాటు చేయడం జరిగింది. మన భారతీయులు చాలామంది ఈ గ్రంథాలయం ఉంటే ప్రజలు చదువుకోవడానికి అందుబాటులో, సమాచారాన్ని తెలుసుకోవడానికి ఒక సమాచార కేంద్రాలుగా ఈ గ్రంథాలయాలను ఏర్పాటు చేస్తే బాగుంటుందని చెప్పి అట్లాంటి వాటిపైన కృషి చేసిన వాళ్ళల్లో మన దేశ ప్రముఖులు చాలామంది ఉన్నారు. ఈరోజు ప్రతి ఒక్క మండల కేంద్రంలోను కానీ, పెద్ద మేజర్ పంచాయతీల్లో కానీ, అలాగే జిల్లా కేంద్రాల్లో కానీ జిల్లా గ్రంథాలయ సమితి శాఖ తరపున వాళ్ళు ప్రతి ఒక్క మండలంలోనూ జిల్లా కేంద్రాల్లోనూ కూడా ఈ గ్రంథాలయ శాఖలను ఏర్పాటు చేశారు. దానికి కావాల్సినటువంటి ఫండింగ్ కూడా ఆ గ్రంథాలయ శాఖకు ఈ లోకల్ బాడీస్ నుంచి, స్థానిక సంస్థల నుంచి ఇంటి పన్నులో వచ్చేటువంటి వాటిల్లో మనకి సుమారుగా ఒక 8% అంటే 100 రూపాయలు ఇంటి పన్ను కడితే అందులో 8 రూపాయలు గ్రంథాలయాలకే వెళ్ళేలాగా ఒకప్పుడు చట్టం కూడా చేస్తున్నారు. కమిషనర్ గారు వచ్చి ఇలా రోజుకు పెద్దలు వచ్చి వాళ్ళు చెప్పే విషయాలని బాగా అవగతం చేసుకొని అది మీ జీవితంలో చేసుకుంటే మీరు చిన్న వయసులో నా సబ్కార్ని చూడండి, చిన్నవారు యువకులు సబ్కార్ స్థాయికి వచ్చారు. మన కమిషనర్ గారు చిన్నవారు యువకులు వస్తున్నారు అంటే యంగ్స్టర్స్ చేయరు కనుక మీరు మంచి మంచి పొజిషన్కి వస్తే దేశానికి, రాష్ట్రానికి, మీకు, సమాజానికి ఎంతో ఉపయోగపడతారు. దానికి చేయాల్సిందల్లా విద్య. మీరేం చేయాలి? మీ పని చదువుకోవడమే, మీ పనుల్లో చదువుకోవడమే. ఇవాళ 70 మార్కులు వచ్చినాయి, 72, 78 అలా పెంచుకుంటూ పోండి. దానికి హద్దు లేదు. ఎంత చదువుకుంటే అంత స్థాయికి వెళ్తారు. పూర్వకాలం లేదు. చదువుకున్న వాళ్ళు మంచి మంచి పీఠాలు వస్తున్నాయి, ఒక్కొక్క స్థాయికి వెళ్తున్నారు. మున్సిపల్ స్కూల్ చదువుతున్నాము, మా పిల్లలు ప్రైవేట్ స్కూల్లో చదువుతున్నారు, వాళ్ళు ఎక్కువ బాగా చదువుతారు, వాళ్ళకి ఎక్కువ పోస్ట్ అనుకోకండి. మీ దగ్గర చదువుకున్న వాళ్ళు ఇవాళ పెద్దవాళ్ళం మీ దగ్గర చదువుకోండి. చాలా అడుగుగా కాన్వెంట్ పిల్లలు బయటకు వస్తున్నారు. అర్థమైందా? మీకు బాగా చదువుకోండి. తెలియకపోతే మంచి మంచి ఆలోచన. తెనాలి పట్టణ నాయి బ్రాహ్మణ సంఘం 31వ కార్తీక వన సమారాధన కార్యక్రమం మంగళవారం నిర్వహించారు. స్థానిక నూకల రామకోటేశ్వరరావు కళ్యాణ మండపంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. రాష్ట్ర నాయి బ్రాహ్మణ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ రుద్రకోటి సదాశివం, విశ్రాంత ఐపీఎస్ ఎం రవీంద్రబాబు, ఏపీసీఐడి సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ కేవీ శ్రీనివాసరావు, సంఘ ప్రతినిధులతో పాటు సంఘీయులు పెద్ద సంఖ్యలో పాల్గొని సంతోషంగా గడిపారు. తొలుత చిన్నారులతో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు చూపరులను అలరించాయి. సమాజానికి సేవ అందించడంతో పాటు ఆర్థికంగా, రాజకీయంగా నాయి బ్రాహ్మణులు ఎదుగుదలకు, సాంఘీయులు సమస్యల పరిష్కారానికి సంఘ ప్రతినిధులు ఐక్యతతో వారి వంతు కృషి చేయాలని రవీంద్రబాబు అన్నారు. కార్యక్రమంలో తెనాలి పట్టణ నాయి బ్రాహ్మణ కమిటీ మరియు సంఘీయులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అందరూ పార్టిసిపేట్ చేసి చెందే అవకాశం ఉంది. చక్కటి కార్యక్రమం ఒక వ్యక్తికి ఉన్నత స్థాయిలో తీసుకెళ్లేటువంటి గురించి వారి వరకు ఎంతో గమనిస్తూ దాని చుట్టూ
స్పాన్సర్స్ ఈరోజు చాలా విద్వాంసులు ఆల్మోస్ట్ కమిటీ వారు విచ్చేస్తున్నారు. స్మరామి మహాగణపతి మనస స్మరామి మన సంఘీయులు ఒకప్పుడు మనం ఏదైనా కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నప్పుడు ఇంత భారీ ఎత్తున రావాలన్నా ముందుకు రావాలన్నా కూడా వెనకాడుతున్న క్రమంలో ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం ఆ యొక్క ఏదైతే సెల్ అంటారో బదలు చేసుకొని ఆ ఆత్మనియంత్రణ ఉండేది. మన క్యాస్ట్ చెప్పుకోవడానికి భయపడుతూ అందరూ ఏమనుకుంటారా అనే దాని నుంచి బయటపడి ఇందులో క్యాస్ట్లో పుట్టడం అన్నది ఏదైనా కూడా ఎవరు భగవంతుడిని బట్ ఎనీ ఇండివిజువల్ వాళ్ళ యొక్క ఓన్ టాలెంట్తో వాళ్ళ క్యారెక్టర్తోనే సమాజంలో తన పుట్టుక సంపాదించగలుగుతారు అన్న బెస్ట్ ఎగ్జాంపుల్తో ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం మన పేరెంట్స్ అయితేనేమి వాళ్ళ యొక్క ప్రోత్సాహంలో పిల్లలు చాలా చాలా మంచి పొజిషన్స్ ఎంతోమంది అప్పర్ కమ్యూనిటీస్ వాళ్ళకంటే కూడా మంచి స్థానానికి వెళ్ళడం అంటే విజ్ఞానమే చదివే ప్రధాన కారణం. డెఫినెట్గా ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం అన్ని ఫీల్డ్స్లోనూ మన కమ్యూనిటీ పిల్లలు ఇతర ప్రొఫెషనల్ తీసుకుంటే డాక్టర్స్ కావచ్చు, సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కావచ్చు, అలాగనే గవర్నమెంట్ సర్వీసెస్లో R&D సర్వీసెస్ కానీ స్టేట్ సర్వీసెస్ కావచ్చు, ఇలా అన్ని ఫీల్డ్స్లోనూ చాలా చాలా ముందుకు రావడం జరిగింది. సో పేరెంట్స్ ఎస్పెషల్లీ మనము డెఫినెట్గా పిల్లలు కూడా మంచి పొజిషన్లోకి రావాలి, సమాజంలో మంచి పేరు సంపాదించాలంటే ఇక చదువుని మించిన ఆయుధం లేదు. సో ఆ ఆయుధంతోనే మనం సమాజంలో మన గౌరవాన్ని దక్కించుకోగలుగుతాము. మీకు మీ పిల్లలకు మొత్తానికి కమ్యూనిటీకి మంచి పేరు సంపాదించే అవకాశం ఉన్న ఫీల్డే ఎడ్యుకేషన్. కాబట్టి ఎడ్యుకేషన్ ఒకసారి మనం ఎడ్యుకేషన్ ద్వారా మనం మంచి పొజిషన్కి వెళ్ళినప్పుడు ఆటోమేటిక్గా సమాజంలో అన్ని వర్గాల వాళ్ళు ఆటోమేటిక్గా వాళ్ళని గౌరవించడం స్టార్ట్ చేస్తారు. చేతి రాతను అభ్యసించడం ద్వారా నుదుటి రాతను కూడా అందంగా మార్చుకోవచ్చునని తెనాలి తహసీల్దార్ గోపాలకృష్ణ పేర్కొన్నారు. పట్టణంలోని మారిస్పేట NCR-NM హై స్కూల్లో చిల్డ్రన్స్ డే సందర్భంగా నిర్వహించిన ఆల్ ఇండియా హ్యాండ్ రైటింగ్ పోటీ విజేతలకు బహుమతి ప్రదానోత్సవం జరిగింది. ఈ పోటీలలో 300 మంది విద్యార్థులు పాల్గొనగా వారిలో 2 బెస్ట్ పర్ఫార్మెన్స్ అవార్డు, అదనంగా 19 గోల్డ్ మెడల్స్, 8 సిల్వర్, 5 బ్రాంజ్ పథకాలను సాధించారు. మంగళవారం పాఠశాలలో నిర్వహించిన కార్యక్రమంలో విజేతలకు పథకాలను తెనాలి తహసీల్దార్ గోపాలకృష్ణ, మండల విద్యాశాఖ అధికారులు లక్ష్మీనారాయణ, జయంతి బాబు ముఖ్య అతిథులుగా పాల్గొని అందజేశారు. విద్యతో పాటు డ్రాయింగ్, క్రీడలు, సాంస్కృతిక రంగాలలో పాల్గొనడం విద్యార్థుల వ్యక్తిత్వాన్ని అభివృద్ధి చేస్తుందని, చక్కని రాత విద్యార్థుల్లో మంచి నడవడికను పెంపొందిస్తుందని గోపాలకృష్ణ అన్నారు. కార్యక్రమానికి సోమశేఖర్ వ్యాఖ్యాతగా వ్యవహరించారు. మరి ముఖ్యంగా 10th క్లాస్ 9th 10th ఆ పిల్లలకి ఎక్కువగా సకాల మీద కూడా అవగాహన కల్పిస్తూ ఉంటారు. అంటే ఈ తప్పు చేస్తే జరిగే అవకాశం ఉంది, లేకపోతే బయట సొసైటీ పరిస్థితి బాగలేదు. మీరు టీచర్స్ రెగ్యులర్గా సిలబస్లో ఉన్న పుస్తకంలో ఉన్న పాఠాలు చెప్పడం ఓకే, అది వెరీ కామన్ చెప్తా ఉంటారు. కానీ బయట సొసైటీలో ఒక తప్పు చేస్తే ఏం జరిగే అవకాశం ఉంది? ఒక అమ్మాయి నేర్పిస్తాడు అప్పుడు ఏం జరిగే అవకాశం ఉంది? ఎందుకంటే పిల్లలు ఈ స్టెప్ నుంచే కదా బయటకు వేసేది. కాలేజీ లెవెల్ ఇంకో చోటకి వెళ్ళినా కానీ సొసైటీలో తిరిగే పిల్లాడు, మన స్కూల్ పిల్లాడు బయటకు వెళ్ళినప్పుడు వాడు గుడ్ కాండక్ట్ ఉండాలి అంటే గుడ్ కాండక్ట్ మనం నేర్పాలి ఖచ్చితంగా. అంటే ఒక తప్పు చేస్తే ఏమి శిక్ష పడే అవకాశం ఉంది, లేకపోతే ఎలాంటి ఇబ్బందులు సొసైటీలో ఎదురవుతాయి అనేది వాళ్ళకి కనీసం ఎప్పుడో డేలో వన్స్ లేకపోతే వీక్లీ వన్స్ ఒక క్లాస్ లాగా మీకున్న నాలెడ్జ్ని వాళ్ళకి షేర్ చేయాలి. ఇది మరి ముఖ్యమైన విషయం అనిపిస్తూ ఉంటుంది ఎక్కడికి వెళ్ళినా.
చేతిరాత బాగుంటే మన తలరాత కూడా బాగుంటుంది. అంటే మన రైటింగే మనకి మంచి మార్కుల్ని తీసుకెడుతుంది. అంటే కొంతమంది చక్కగా రాస్తారు. ఇప్పుడు మీరు చూడండి, లోగో చూసారా? శివ లోగో చూస్తే ఆ లోగోని బట్టే ఆ పిక్చర్కి మంచి వాల్యూ అనేది ఉంటుంది. ఆ లోగో తయారు చేసిన ఎవరో చెప్తా, తేజ తయారు చేశాడంట. అతనికి అక్కడి నుంచి మంచి గుర్తింపు అనేది రావడం జరిగింది. అంటే ఒక పిక్చర్కి ఆ కోర్స్ ఎంత ముఖ్యమో మనకు విద్యార్థికి మనకు నేర్చుకున్నటువంటి అంశాలని మరి దస్తూరు రూపంలో, చక్కని దస్తూరు రూపంలో మనకి ముఖ్యమంత్రి, మన మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు గారు దస్తూరు చూడండి ఎంత చక్కగా ఉంటుందో. చిత్రలేఖనం కూడా చక్కగా బాపు మీరు బొమ్మలు చూసినట్లయితే చక్కగా వాళ్ళు ఏం చేస్తారంటే ప్రతి చిత్రం యొక్క చిత్రీకరణకు ముందు వాళ్ళు చిత్రాలని చిత్రీకరిస్తారు. చిత్రాలు చిత్రీకరించి దాన్ని బట్టి వాళ్ళు చేస్తారు. అందుకే మనం బాపు బొమ్మ అని చెప్పేసి చెబుతూ ఉంటారు. కాబట్టి మీరు చక్కని చిత్రలేఖనము, ఇప్పుడు సైన్స్లో కూడా చక్కని మరి దస్తూరితో పాటు చిత్రలేఖనం కూడా, చిత్రాలు గీయటం కూడా, అంటే బొమ్మలు వేయటం ద్వారా ఒక బొమ్మ వేస్తే దానిలో చాలా డిస్క్రిప్షన్ అనేది దానిలో ఇమిడి ఉంటుంది. కాబట్టి విద్యార్థులందరూ కూడా చక్కగా మరి చిత్రలేఖనం కావచ్చు, అదేవిధంగా దస్తూరి కావచ్చు ప్రాక్టీస్ చేయండి. మంచి మార్కులు మీకు తెచ్చిపెట్టారు. మీ రాత మీరు రాసుకోగలరు కాబట్టి ఆ రాతని దస్తూరిగా రాస్తే పరీక్షల్లో మంచి మార్కులు వస్తాయి. ఆ ఉద్దేశం చొప్పున రాగానే ఫస్ట్ ఇంగ్లీష్లో ప్రింట్ సిస్టమ్లో ఎలా రాయాలి, తెలుగు రైటింగ్ అయితే హ్యాండ్ రైటింగ్స్ ఎలా రాయాలి, వీటన్నిటి బేసిక్గా ఫండమెంటల్స్ చెప్పి ఆ రైటింగ్ కాంపిటీషన్ నేర్పించడం జరిగింది. అందరూ కూడా చాలా చక్కగా విత్ ఇన్ షార్ట్ నియర్లీ 1 month లో రైటింగ్స్ అందరూ కూడా ఆల్మోస్ట్ చేంజ్ అయిపోయి, ఇంకా మీరు చేంజ్ కావాలి. అయితే ఎవరు రాజు డిసప్పాయింట్ అవ్వదు. అండ్ పార్టిసిపేట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. మరి నియర్లీ 200 ఏమో అంతమంది పార్టిసిపేట్ చేసి వాళ్ళకు అంతమంది బెస్ట్ పెర్ఫార్మెన్స్, నా లైఫ్ ఇండియన్ సర్వీస్లో బెస్ట్ పెర్ఫార్మెన్స్ అవార్డ్స్ కానివ్వండి, గోల్డ్ మెడల్స్ రావడం కానీ చాలా సంతోషంగా ఉంది. ఆ సంతోషాన్ని నా ఒక్కరితో అని చెప్పి కాకుండా హెచ్ఎం గారు స్కూల్లో ఇంతమంది పార్టిసిపేట్ చేశారని చెప్పి ఆయన అంజేరి గారు డైరెక్టర్ అనమాట, రెయిన్బో డైరెక్టర్ అనమాట, రెయిన్బో డైరెక్టర్. రైతు సేవా కేంద్రాల ద్వారా ధాన్యం కొనుగోలు చేసే ప్రక్రియ త్వరలో ప్రారంభం కానున్నట్లు తెనాలి ఏడీఏ విజయబాబు తెలిపారు. దీనిపై గ్రామ స్థాయిలో ఉన్న రైతులకు అవగాహన కల్పించేందుకు కరపత్రాలు ఆవిష్కరించినట్లు ఏడీఏ విజయబాబు తెలిపారు. రైతుల యొక్క అభిప్రాయాలను తెలుసుకునేందుకు 1967 టోల్ ఫ్రీ నెంబర్ మరియు 9491392717 కంట్రోల్ రూమ్ నెంబర్ ఏర్పాట్లు చేసినట్లు విజయబాబు వెల్లడించారు. ఈ రైతు సేవా కేంద్రాల ద్వారా మనం ధాన్యం కొనుగోలు చేసే ప్రక్రియ అనేది త్వరలో ప్రారంభం కాబోతూ ఉంది. ముఖ్యంగా ఏంటంటే రైతులకి చైతన్యపరచడము, అన్ని గ్రామ స్థాయిలో ఉన్న రైతు సోదరులందరికీ కూడా తెలియజేయటం కొరకు ఈ యొక్క పాంప్లెట్స్ రూపంలో తెలియజేస్తున్నాము. ముఖ్యంగా ఏంటంటే ఈ పాంప్లెట్లో టోల్ ఫ్రీ మరియు ఈ యొక్క కంట్రోల్ రూమ్ నెంబర్లు కూడా ఇవ్వడం జరిగింది. ఈ యొక్క నాణ్యతా ప్రమాణాలు ఏ విధంగా ఉంటాయి అనేది రైతుల్లోకి తీసుకెళ్ళడం కొరకు ఇవన్నీ కూడా మన గ్రామంలో ఉన్నటువంటి గ్రామ సచివాలయాన్ని అట్లాగే రైతు సేవా కేంద్రాల ద్వారా రైతులకు తెలియజేయడం జరుగుతుందండి. సిటీ న్యూస్ ముఖ్యాంశాలు మరోసారి. రైతు సేవా కేంద్రాల ద్వారా ధాన్యం కొనుగోలు చేసే ప్రక్రియ త్వరలో ప్రారంభం కానున్నట్లు వెల్లడించిన తెనాలి ఏడీఏ విజయబాబు. చేతి రాతను అభ్యసించడం ద్వారా నుదిటి రాతను కూడా అందంగా మార్చుకోవచ్చు. తెనాలి తహసీల్దార్ గోపాలకృష్ణ. మనసుకు ఆహారం గ్రంథాలయాలు. తెనాలి మున్సిపల్ కమిషనర్ రామప్పల్ నాయుడు. ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలను వెలుగులతో నింపిన సేవా దీపం. సొంత ఖర్చుతో వీధి లైట్లు ఏర్పాటు చేసిన గణేష్ యూత్ కన్వీనర్ వీరవల్లి మురళి. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.